నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న కోనేరులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరించారు. మృతి చెందిన వ్యక్తి సుమారు 61 ఏళ్ల వయస్సు గల వ్యక్తి. ఇందుకూరుపేట బీసీ కాలనీకి చెందిన నరమాల దామోదర్ గా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. తదుపరి దీనిపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితం దైవ దర్శనానికి వచ్చి కోనేరులో కాళ్లు కడుక్కుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి కోనేరులో పడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. వచ్చినప్పుడే మా సిబ్బందిని అక్కడ పంపించి ఆ మృతదేహం యొక్క ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. ఆ మృతదేహం యొక్క వివరాలు మా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందినటువంటి నరమాల దామోదరం అనే వ్యక్తి 67 సంవత్సరాలు. అతనికి నిన్న చాముండేశ్వరి గుడి దగ్గరికి గంగపట్నం సమీపంలో ఉండే గుడి దగ్గరికి వెళ్ళడం, అతను మధ్యాహ్నం కూడా అక్కడే భోజనం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కనిపించట్లేదు. వాళ్ళు నిన్న నుంచి చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ కొడుకు కోడలు ఆచూకీ లేదు. ఈరోజు సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి ఆ బాడీని గుర్తుపట్టడం జరిగింది. ప్రమాదవశాత్తు కోనేట్లో నీళ్ళలో పడి చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేశాం. తదుపరి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేస్తాం.